ఇంకొకటి ఒక విషయం విన్నా అన్నగారు. గాంధీ గారిని చాలా పేదవాడిగా చూపించడానికి భారీగా ఖర్చయ్యేదంట. నేను విన్నాను. ఆయన్ని అట్లా పేదవాడిగా కనిపించడానికి, ఆయన ఆహారపు అలవాట్లు మెయింటైన్ చేయడానికి విపరీతం ఖర్చయ్యేదట. మరి ఆయన రోజువారీ, నెలవారీ ఖర్చులు ఎవరు భరించేవాళ్ళు అన్నగారు? బిర్లా లాంటి వాళ్ళతో ఆయనకేమైనా సాన్నిహిత్యం ఉండేదా అప్పట్లో? ఆయన ఖర్చులు కాదు. ఆయన మొదట ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది హ్మ్. అనేటువంటిది మనం ఫస్ట్ ఆలోచించాలి. ఓకే. గాంధీ గారి తల్లి ఆమె నగలను తాకట్టు పెట్టి త్యాగం చేస్తే ఆయన బ్యారిస్టర్ చదవడానికి పోయేసి వచ్చాడు. ఓకే. పోయేసి వచ్చిన తర్వాత పని లేకుండా ఖాళీగా ఉంటే ఆయనకు ఆశ్రయం కల్పించి హెల్ప్ చేస్తే అతను ఎందుకు ఏ విధంగా ఎదగలేకపోయాడు. హ్మ్. చిట్ట చివరికి తన అన్న యొక్క తన పలుకుబడి ఉపయోగించి ఆఫ్రికాలో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారుల సమస్యలను తీర్చడానికి ఇతన్ని అక్కడికి పంపిస్తాడు. ఓకే. ఆఫ్రికాలో ఉన్నంత కాలం ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యాపారవేత్తలే ఇతని యొక్క మొత్తం ఖర్చులు కమామిషంతా కూడా భరించేవాళ్ళు. అచ్చా! 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 తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత గోపాలకృష్ణ గోఖలే ఈయన యొక్క గురువు గారు. ఓకే. ఆయన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ హ్మ్. అనేటువంటి దాంట్లో నుంచి ఇతని ఖర్చులు ఇండియాకు వచ్చిన తర్వాత ఈయన ఖర్చులు భరించే విధంగా ఏర్పాటు చేశాడు. అచ్చా! 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 ఓకే. దాని తర్వాత మీరు చెప్పినట్లు టాటాలు, బిర్లాలు, బజాజ్లు హ్మ్. వీళ్ళు ఆయన ప్రయాణ ఖర్చులు, ఆశ్రమ ఖర్చులు, ఆయన తిండి ఖర్చులు ఇవన్నీ చూసేవాడు. ఓకే. ఆయన సంపాదించిన సొమ్ము ఏం చేశాడు? ఏమన్నా పార్టీ కోసం ఖర్చు పెట్టాడా? హ్మ్. ప్రజల కోసం ఖర్చు పెట్టాడా? ఉద్యమాల కోసం ఖర్చు పెట్టాడంటే ఏమీ లేదు. ఒక్క నయా పైసా దీనికోసం ఖర్చు పెట్టలేదు. హ్మ్. ఒక్క నయా పైసా తన జేబులో నుంచి తీసి పెట్టింది కూడా లేదు. తన కోసం ఖర్చు పెట్టుకున్నది కూడా లేదు. ఆ! పైగా స్వరాజ్య నిధి కోసం ప్రజల నుంచి విపరీతంగా డబ్బులు